అధికారానికి దూరమైన తర్వాత నాయకులు ప్రజలకి దగ్గరవ్వాలని చూస్తుంటారు. వారి అభిమానాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు. వెనుకటి కాలంలో అయితే విస్తృతంగా పర్యటన జరిపేవారు. ఇప్పుడైతే మీడియాలో, సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. సంచలన విషయాలను పంచుకుంటున్నారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నారు. సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రచారంలో ఉంటున్నారు. ఇటీవల ఆమె ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేసింది వైసీపీ అభిమాని కాబట్టి రోజాలో ఉన్న మరో కోణం ఆవిష్కృతం కాలేదు. కాకపోతే ఈ మొత్తం ఇంటర్వ్యూలో రోజా తనని తాను గొప్పగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశారు. తాను గొప్ప పనులు చేశాను అని, తనకు ఓటు వేయకపోవడం ప్రజల దౌర్భాగ్యం లాగానే వ్యాఖ్యలు చేశారు. ఇక ఇందులో రోజా మాట్లాడిన కొన్ని విషయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని నేను చాలా మందికి దగ్గరుండి చేయించాను. చాలా మంది ప్రజాప్రతినిధులు తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి ఎవరైనా వస్తే వారి పిఏలతో చేపిస్తారు. నేను మాత్రం దగ్గరుండి చేపిస్తాను. నా ఫోన్ కూడా నా పిఏకి ఇవ్వను. అది నా దగ్గరే ఉంటుంది. దర్శనానికి సంబంధించి ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా నేనే రెస్పాండ్ అవుతాను. నేనే అన్ని విషయాలు మాట్లాడతాను. ఇంత చేసిన తర్వాత ఇందులో నాకు వ్యక్తిగతంగా వచ్చేదేముంటుంది? నేను వారి దగ్గర నుంచి ఏం తీసుకుంటాను? దేవుడి దర్శనాన్ని కూడా వ్యతిరేక కోణంలో చూస్తారా? రకరకాల ప్రచారాలు చేస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు సబబు అంటూ ఈ ఇంటర్వ్యూలో రోజా ప్రశ్నించారు. తనను అనవసరంగా ఇబ్బంది పెట్టారని, కావాలని విమర్శలు చేశారని రోజా అన్నారు. జబర్దస్త్ షోలో నేను పాల్గొన్నాను. నా కెరియర్ ఒకప్పుడు సినిమా రంగంలోనే మొదలైంది కాబట్టి నేను దానిని వదులుకోలేదు. అప్పుడు జబర్దస్త్లో నాకు అవకాశాలు కూడా వచ్చాయి. ప్రజాప్రతినిధిగా ఉండుకుంటూ జబర్దస్త్లో న్యాయ నిర్ణేతగా పనిచేయటం ఏంటని చాలామంది ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు నేను దాని నుంచి బయటకు వచ్చాను. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ సినిమాలు చేస్తున్నారు. అయితే వారికొక న్యాయం, నాకొక న్యాయమా? నన్ను ప్రశ్నించిన వారు వారిని ఎందుకు ప్రశ్నించడం లేదు? కేవలం రాజకీయంగా నేను ఎదుగుతున్నాను కాబట్టే తట్టుకోలేక ఇలా విమర్శలు చేశారు. కావాలని మొన్నటి ఎన్నికల్లో ఓడించారు. అయినప్పటికీ నేను నా నియోజకవర్గ ప్రజలకి దూరం కాలేదు. దూరమయ్యే అవకాశం కూడా లేదు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులు రోజా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. తర్వాత ఇటీవల కాలంలో వరుస సందర్భాల్లో నియోజకవర్గానికి దగ్గరగా ఉంటున్నారు. కార్యకర్తల శుభకార్యాలు, ఇతరుల వేడుకలకి హాజరవుతున్నారు. కార్యకర్తలకి భరోసా ఇస్తున్నారు. ఇక ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాల్ని ఆమె ఎండగడుతున్నారు. పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని రోజా అంటున్నారు. కార్యకర్తల్లో కూడా ధైర్యాన్ని నింపుతున్నారు. పనిలో పనిగా తన అంతర్మదనాన్ని వెల్లడించడానికి యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో కూడా అందులో భాగమని తెలుస్తోంది.